చేసేవాళ్ళం. మేము కూడా 4 సార్లు ఎంపీ పోటీ చేసినాం, 2 సార్లు గెలిచినాం, రాజ్యసభ కూడా పోటీ చేసినాం, ఎమ్మెల్యేలకు కూడా పోటీ చేసినాం. మరి కేటీఆర్ ఎంతవరకు మరి ఏం చేసిండో మాకు తెలియదు. ఎంత ఆయనకే ఉన్నది అనుభవం అనుకుంటాడు. ఎందుకంటే ఎకనామికల్గా రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి ఇవాళ అన్ని అప్పులు చేసి దేశమంతా అప్పులు చేసి దానికి మేము కడుతున్నాం, ఇంట్రెస్ట్ మేము కడుతున్నాం. మన రుణమాఫీ మేము చేసినాం, మేము బస్సులు ఫ్రీ ఇస్తున్నాం, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, ఇంకేం కావాలంటే ఫ్రీ పెన్షన్ ఇస్తున్నాం. మాకేమన్నా హయ్యర్ బడ్జెట్ వదిలిపెట్టి పోయిన లో బడ్జెట్లో లక్షలాది కోట్లు పోయిన కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ మిషన్ భగీరథల దాదాపుగా 1 ఇయర్లా 22,000 కోట్ల రూపాయలు కుంభకోణం అండి. ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన పైసలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రానికి మొత్తం ఇదో గతి పట్టించిపోయిన ఈ పార్టీలో ఉన్న నాయకులు కూడా మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి? మరి అలాంటి నాయకత్వానికి మళ్ళా ఏదో వీకర్ ఉన్నారు, వీళ్లకు ఎగిస్తాం అనే ఎగేస్తున్నారు. ధర్మంగా మాట్లాడదాం, అధర్మం వద్దు. ధర్మంగా ఏం చేసిండ్రు మీరు 10 సంవత్సరాలు? మాకేం డెవలప్మెంట్ చేసిండ్రు? ఎలాంటి స్కూల్స్ తెచ్చిండ్రు? ఎలాంటి కాలేజీలు తెచ్చిండ్రు? ఎలాంటి మాకు ఇది చేసిండ్రు? ఉద్యమంలో పాల్గొన్న చనిపోయిన విద్యార్థులు మేము రైతులకు సంఖ్యలు వేశారండి. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు సంఖ్యలు వేసి జైలుకు పంపించారు. మేము ఆ విధంగా సంఖ్యలు వేసి జైలుకు పంపలేమే. ఇలా నీకు ధైర్యం ఉంటే రండి, ప్రెస్ మీట్ పెడదాం. ఆ ఫేస్ టు ఫేస్ కేటీఆర్కు నేను పెట్టుకుంటా, రమ్మని చెప్పండి. ఎందుకు రెచ్చగొడుతున్నావయ్యా? చేతగాని పనులు చేస్తున్నావు. మీ తండ్రి చేసిన నాటకాలే నువ్వు నడుస్తున్నావు. ఇంకా ఎంత నాశనం చేస్తున్నావు ఈ దేశానికి? తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ అండి. 60 సంవత్సరాల ఆకాంక్ష మేము ఎంపీల మందిరం తలుపులేసి మేము తెచ్చినాం. తెలంగాణ కష్టపడి ఒర్రి మధ్యలో పార్లమెంట్లో రోజు అలాంటి బంగారు తెలంగాణను వచ్చిన తర్వాత ఎవరు సంపాదించుకున్నారు? ఎవరు చేసిన? మీరు సంపాదించుకున్నారు. దయచేసి వీకర్ సెక్షన్ ఉన్న వెనకబడి ఉన్న వర్గాలకు రెచ్చగొట్టకండి. అది మీకు మంచి పద్ధతి కూడా కాదు. ఒక చేయి నీకు చూయిస్తే మళ్ళీ నీకు చూయిస్తారు. జాగ్రత్తగా ఉండండి. అవును, ఇంకోటి ఒకటేనండి, కోరి మేమేం చేస్తలేము. ముందు ఇక్కడ పెడదామని అంటున్నాం కానీ పోనీ అని పంపుతలేము. దాని మీద కమిటీ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తామని చెప్తున్నాం కదా, ల్యాండ్ ఇస్తామని చెప్తున్నాం. ల్యాండ్ ఇస్తామని ఎక్వేషన్ ఇంకా చేయలే. చూడు బ్రదర్, ఈక్వేషన్ ఏం ఊళ్ళో మీరు కూడా ప్రత్యేక వినండి. మనం ఇద్దరం పోదాం ఆడికి ఊళ్ళకు. తండాలకు పోయొచ్చిన నేను తండాలకు పోయొచ్చిన. ఎక్వేషన్ ఎక్కడా కాలే. చేస్తాం, ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతామని చెప్పిన ఇంతే. దానికి లొల్లి పెడుతున్నాం. వాళ్ళ ఈక్వేషన్ అనేది మేము కమిటీలు వేస్తున్నాం. ఓ కమిటీ వేస్తామన్నారు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి గారు. కమిటీ వేసి దాంట్లో ఆ కమిటీలో వాళ్ళకి ల్యాండ్ ఈక్వేషన్ ఎంత అయింది, ఆ ల్యాండ్ ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, దాని వాల్యూ ఎట్లా కట్టాలి, వాళ్ళ అసైన్మెంట్ ల్యాండా, అది పట్టా ల్యాండా అంటే చూస్తున్నారు. చూసిన తర్వాత ఒక విచారణకు వచ్చి చేసి ఒక పద్ధతిలో చేస్తారు. పబ్లిక్ నష్టం వచ్చే పని ఏం చేయదు మా కాంగ్రెస్ గవర్నమెంట్. మాకు ఎస్టీలో కలిపిందే కాంగ్రెస్. ఇలా బువ్వ పెడుతుందన్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజులో మాకు ఎస్టీలో కలపకపోతే ఇలా మా స్థితిగతులు ఏముండేది? మహబూబ్నగర్లో కూడా నేను వాళ్ళకు కూడా ఏమంటున్నా, ఆల్టర్నేట్ ల్యాండ్ మీకు చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఒకవేళ ల్యాండ్ దొరకనప్పుడు మేము డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. నేను ల్యాండ్కు పోను, ఎక్కడో పోయి ఒక 100 కిలోమీటర్ దూరంలో ఇస్తే నేను ల్యాండ్కి పోను అని అంటాడు అనుకో, అప్పుడు వాళ్ళకి పైసలు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. తప్పకుండా చేస్తాం. ఇది కూడా స్టేట్ అభివృద్ధే కానీ ఏదో అది సొంతంగా ఏదో ఎవరు పెట్టుకుంటలేరు కదా. స్టేట్ డెవలప్మెంట్ కొరకు ఇంతకుముందు మా గౌరవనీయులైన మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ముషిన్ అది ఏంటిది కట్టిన తర్వాత చూడండి, అది ఎట్లా డిజైన్ దాకా ఆగండి. అట్లీస్ట్ ఆగినాక అది డెవలప్మెంట్ నీకు చక్కగా లేకపోతే ఇట్లా మార్చుమని చెప్పండి. కిషన్ రెడ్డి గారు ఆ ముసి నది మీద డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. మరి ఆయన మన సికింద్రాబాద్ నుంచి నిలబడే ఉంటాడు. ఆయన వేరే ఏదో జిల్లాలో లేడు.
రేపు ఓటర్లు ఏ విధంగా వాళ్ళని ప్రశ్నిస్తారో అది చూసుకోవాలి. నిద్ర ఒకరోజు నిద్రపోగానే సరిపోదు, ఏ విధంగా చేయాలనే దాంట్లో పాల్గొనమని చెప్పు. ఆ డిజైనర్స్ ఎవరు చేస్తున్నారో దాంట్లో కమిటీలో మీ క్యాండిడేట్ ఎవరు ఉంటే పాల్గొనుకోమని చెప్పండి. ఒక పద్ధతి, ఒక ప్రిన్సిపల్గా రమ్మని చెప్పండి. దానికి మేము దేనికైనా సిద్ధమే మేము. అంతేగాని దానికి ఇంక బడ్జెట్ ఇప్పియమని చెప్పండి. ఆయన ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి లోకల్ ఎంపీ కాబట్టి. 10 करोड़ रुपया खजाना में डालता हूं, आते ही तुम्हारे 15 करोड़ लाख रुपए तुम्हारे अकाउंट में डालता हूं. ఎక్కడ నా అకౌంట్లో ఉందా?